తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మనకి గతంలో పార్టీ పెట్టి గెలిచి ముఖ్యమంత్రులైనటువంటి నాయకులు ఉన్నారు కదా, నట నాయకులు. ఎంజి రామచంద్రన్ 72లో బయటకు వచ్చాడు. ఆయన డిఎంకే నుంచి 72లో వచ్చి 77 ఎన్నికల్లో గెలిచాడు ఆయన. అంటే దాదాపు 4 సంవత్సరాలు కష్టం ఉంది ఆయనది. అయితే మొదటి ఎన్నికలోనే గెలిచాడు ఆయన. పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఎన్నికలో 76లో డిఎంకే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది ఇందిరాగాంధీ గారు. 77లో ఎలక్షన్ జరిగింది, ఎంజీఆర్ గెలిచాడు. 87 వరకు ఆయనే ముఖ్యమంత్రి, చనిపోయే వరకు. ఆ తర్వాత తమిళ రాజకీయాల్లో పార్టీ పెట్టాలి అని ప్రయత్నం చేసిన ఏ నట నాయకుడికి కూడా ఆ అవకాశం దక్కలేదు. దక్కకపోవడానికి కారణం ఏమిటి? వాళ్ళకి స్టార్డమ్ లేక అని అనుకోలేము. స్టార్డమ్ ఉన్నప్పటికీ సాధ్యం కాదు. అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆల్టర్నేటివ్ లైన్ చెప్పగలగాలి, ప్రజలకి ఆల్టర్నేటివ్గా అనిపించాలి. అలా అనిపించటంలో సక్సెస్ అవటం వల్లనే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 9 నెలల్లో వెళ్ళి సీఎం సీట్లో కూర్చోగలిగాడు. అంటే ఆయన డే 1 శత్రువు ఎవరు అనేది చెప్పేశాడు ప్రపంచానికి. చెప్పి ఫలానా వాళ్ళతో నా యుద్ధం అన్నాడు. ఈ యుద్ధంలో మీరు నాతో ఉంటారో లేదో తేల్చుకోండి. మీరు సఫరర్స్ అయి ఉంటే నేను మీ తరఫున యుద్ధం చేయడానికి వచ్చేసా. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో పెడుతున్నా అన్నాడు. అలాంటి డైలాగులు, ఆ మాటలు చిరంజీవి దగ్గర నుంచి జనం ఎక్స్పెక్ట్ చేశారు, కానీ రాలేదు. ఆయన సున్నిత మనసు కూడా ఇంకొకటి అనేది పక్కన పెట్టేస్తే, యుద్ధంలో దిగిన తర్వాత నువ్వు సైనికుడిగానే ఉండాలి. ఆయన రోడ్డు మీదకి వచ్చిన రోజున, ఎన్టీఆర్ రోడ్డు మీదకి వచ్చిన రోజున, ఆయనకి ఆ రోజున సలహాదారులుగా ఉన్నటువంటి నాదెండ్ల భాస్కర్రావు గారు, ఇలాంటి వాళ్ళు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, వీళ్ళు ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. స్టేట్ మొత్తంలో ఇన్ని సెంటర్లో మనం బహిరంగ సభలు పెడితే పని అయిపోతుంది అని. దాన్ని ఆ కాగితం తీసి పక్కన పడేసి, ఇవన్నీ కాదు, మనం చైతన్య రథం వేసుకుని రోడ్డు మీదకి వెళ్తున్నాం, వెళ్ళి మొత్తం రాష్ట్రం అంతా తిరిగేయటమే పని, ఇలా సభలు పెట్టడం అనే ప్రోగ్రాం పెట్టకండి అని చెప్పి వెంటనే ఆయన జెమినీ స్టూడియో నుంచి కొనుక్కొచ్చినటువంటి ఒక వ్యాన్ ఉంటే దాన్ని రిపేర్ చేసి రోడ్డు ఎక్కాడు. అంతే, అయిపోయింది. ఒక ఆల్టర్నేటివ్గా జనంలోకి ఎమర్జ్ అవ్వటం అనేది నాయకుడికి ఉండాల్సిన లక్షణం. విజయ్ ఏం చెప్పాడు? రాజకీయాల్లోకి రాగానే మొదట చెప్పినటువంటి మాట, నేను స్టేట్లో అధికారంలో ఉన్న డిఎంకేకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సమాన దూరంలో వ్యవహరించదలుచుకుంటున్నాను అని చెప్పాను. ఆ స్టాండ్ మీద ఉన్నాడు, చివరి వరకు మాట మార్చలేదు. ఎన్ని పుకార్లు వచ్చినప్పటికీ అతను బీజేపీ చేతిలో కత్తి అని మొదట ఒక మాట వచ్చింది బయటికి. దాని మీద తమిళ పత్రికల్లో వార్తలు వచ్చినాయి, తెలుగు మీడియాలో వార్తలు వచ్చినాయి. అంటే వాళ్ళు డిఎంకే, అంటే ఆపరేషన్ డిఎంకే అనే పనిలో బీజేపీ ఉంది. డిఎంకేని దెబ్బ కొట్టడానికి, వాళ్ళకు ఉన్నటువంటి ద్రవిడ ఓట్ బ్యాంక్ని దెబ్బ కొట్టడానికి విజయ్ని రంగంలోకి దింపారు అనే ప్రచారం జరిగింది. ఇదే టైంలో బీజేపీకి చెందిన మీడియా ఇంకొక కథని ప్రచారంలోకి తీసుకొచ్చింది, జాతీయ మీడియా. అదేంటంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుని చేల్చడం ద్వారా డిఎంకేని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి స్టాలిన్ చేతిలో కత్తి విజయ్, అటు వాళ్ళు ఇటు వీళ్ళు అని వీళ్ళు ప్రచారం చేశారు. ఓకే, ఈ రెండు ప్రచారాలని సైలెంట్గా గమనించాడు తప్ప అతను ఎక్కడా ఒక మాట మాట్లాడలేదు. అలా చూస్తూ ఉన్నాడు, తన పద్ధతిలో తాను వెడుతున్నాడు. స్కూళ్ళకి వెళ్ళాడు, కాలేజీలకు వెళ్ళాడు. ఇది వర్కౌట్ అయింది. స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు. అంటే న్యూజన్ ఓట్లు పట్టుకున్నాడు, జంజీ ఓట్లు పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడానికి ప్రాతిపదిక ఏమిటి అనేది అక్కడి నుంచి మాట్లాడటం మొదలుపెట్టాడు. 25 నుంచి నడుస్తోంది ఈ కార్యక్రమం. 25లో ఆయన చాలా స్కూళ్ళు సందర్శించాడు. అలాగే ఒక లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్లో తను సైకిల్ వేసుకుని వెళ్ళి ఓటేసి వచ్చాడు. అంటే డిఎంకేకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పినట్టుగా చెప్పాడు. ఈ విన్యాసాలన్నీ నడిచినాయి. ఆయన నరేంద్ర మోడీతో ఫోటో దిగాడు కదా, ఇవన్నీ ప్రదర్శిస్తున్నారు. కానీ తనకంటూ పార్టీ పెట్టిన తర్వాత ఒక స్టాండ్ ప్రకటించిన తర్వాత ఆ స్టాండ్ నుంచి డీవియేట్ కాల. మధ్యలో అతని మీద వ్యక్తిగతమైన దాడులు జరిగినాయి. అంటే
బీజేపీ నుంచే జరిగింది అది కూడా. ఉమ్, భారతీయ జనతా పార్టీ ఈయన బహిరంగ సభలో గందరగోళం అయ్యి అక్కడ స్టాంపేడ్ జరిగి జనాలు అవును, చచ్చిపోయినటువంటి కరూరులో 41 సందర్భంలో మంది చనిపోయారు. చనిపోయిన సందర్భంలో సిబిఐ ఎంక్వైరీ అని ఒక హడావిడి క్రియేట్ చేశారు. నిజానికి ఆయన అక్కడ నిలబడి ఉండాల్సింది ఆ రోజు. మెడ్రాస్ రాకుండా అక్కడే ఉండి గనక చేసుంటే దాని ప్రభావం బాగా ఉండేది. కానీ ఆయన వచ్చేసి మాట్లాడటం మీద పొలిటికల్ క్రిటిసిజం బలంగా జరిగింది. ఉమ్, ఆయన అక్కడ ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది అయ్యేది. అంటే ఆ సీన్ అయిపోయిన తర్వాత తను అక్కడే ఉండి ఓకే. ఆర్గనైజ్ చేసుంటే బాగుండేది అనేది ఒక అభిప్రాయం వచ్చింది ఆ టైంలో. ఉమ్, అయితే నష్టం జరిగింది. నష్టం జరిగింది కానీ దాన్ని ఏదో పద్ధతిలో తను అక్కడ కూడా అతను ఎక్కువ రియాక్ట్ కాల. వచ్చినటువంటి విమర్శలు దేనికి కూడా ఓపెన్గా సమాధానాలు చెప్పడం, వాళ్ళని ఖండించడం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ పెట్టుకోలేదు అతను. ఉమ్, అలాగే అంటే విజయ్ రోడ్డు మీదకి ఎందుకు రాడు, జనంలోకి ఎందుకు రాడు, అతనికి ఒక ప్రాబ్లం ఉంది, త్రిష వదిలితే కదా అతను రావాల్సింది అన్నాడు నాగేంద్రన్. అన్నప్పుడు కూడా అతను రియాక్ట్ కాల. త్రిష రియాక్ట్ అయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు అంతే. కానీ తను మాట్లాడలే. అలాగే తన వైఫ్కు సంబంధించి డివోర్స్కు సంబంధించి మీడియాలో విపరీతంగా వార్తలు సర్క్యులేట్ అయిన రోజున కూడా అతను రియాక్ట్ కాల. ఉమ్, ఒకటే మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, నా కుటుంబంలో గొడవలు ఉన్నాయి, అందరి కుటుంబాల్లో ఉన్నట్టుగానే ఆ గొడవలు నేను సార్ట్అవుట్ చేసుకోగలను, మీరు చేసుకోగలరు. మీ ఇళ్లలో గొడవలు మీరు సార్ట్అవుట్ చేసుకోండి, మా ఇంట్లో గొడవలు నేను సార్ట్అవుట్ చేసుకుంటాను. మనందరం కలిసి చేయాల్సిన పని ఒకటి ఉంది, ఉమ్, దాని గురించి ఆలోచిద్దాం, ఈ చెత్త అంతా పక్కన పెట్టి అన్నాడు. ఉమ్. అంత గౌరవప్రదమైన ప్రకటన ఎవడైనా చేయగలడా ఆ కండిషన్లో ఉన్నవాడు? అది బాగా పనిచేసింది జనాల్లో. ఇవన్నీ వర్కౌట్ అయ్యి అతనిలో ఒక ఆల్టర్నేటివ్ చూశారు జనాలు. అంటే తమిళ రాజకీయాల్లో ఒకటి ఉంది, ఒక 5 ఏళ్ళు ఒకళ్ళని ఉంచితే ఇంకొక 5 ఏళ్ళు ఇంకోళ్ళని ఉంచుతారు అనేది ఒకటి ఉంది. అవును. కానీ 10 సంవత్సరాలు ఎంజీఆర్ని చూశారుగా. ఎంజీఆర్ ఉన్నంతకాలం ఆ ఏరియా అంటే అసెంబ్లీ కాంపౌండ్కి దూరంగానే కరుణానిధి ఉండాల్సి వచ్చింది కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్ళీ కరుణానిధి అధికారంలోకి వచ్చాడు. కాబట్టి తమిళ రాజకీయాల్లో ఈ 5 ఏళ్లకు ఒకసారి మారతారు అనేది బ్రేక్ చేయబోతున్నాడు స్టాలిన్. అలాగే తండ్రికి మించిన తనయుడు కాబోతున్నాడు. ఈ చర్చ అంతా జరిగింది. అవును. డిఎంకే మీద బలమైన వ్యతిరేకత అయితే లేదు జనంలో. ఉమ్, వ్యతిరేకత ఉంది, అయితే ఓడించేంత వ్యతిరేకత లేదు. ఓడించేంత వ్యతిరేకత లేదు. కానీ విజయ్ పార్టీ లేకపోతే విజయ్ డిఎంకే వచ్చేదేమో. వచ్చేది డెఫినెట్గా. అంటే విజయ్ నమిలింది 25% డిఎంకేని, 70% పైన ఏడిఎంకేని. అన్నాడు డిఎంకేనే. ఆయన ఇప్పుడు గెలిచినటువంటి సీట్ల ప్రకారం చూస్తే ఉమ్, ఆయన టార్గెట్ ఆయన ఎవరిని టార్గెట్ చేయలే.